టెస్టు క్రికెట్ నుంచి తప్పుకున్నాడు ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్. తన సొంత మైదానంలో కుటుంబ సభ్యుల మధ్య విజయంతో వీడ్కోలు పలికాడు. తన సొంత మైదానం సిడ్నీలో చివరి టెస్టు ఆడిన వార్నర్కు అభిమానులు అనూహ్య రీతిలో వీడ్కోలు పలికారు. మ్యాచ్ ముగిసిన అనంతరం వేలాది మంది అభిమానులు వార్నర్ను అభినందించేందుకు మైదానంలోకి వచ్చారు. కెరీర్లో అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడు డేవిడ్ వార్నర్. వార్నర్ అంటే ఓపెనర్గా క్రీజులోకి వచ్చి ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగే ఆటగాడే గుర్తుకొస్తాడు. అతని 12 ఏళ్ల టెస్టు కెరీర్లో ఎన్నో అద్భుత ప్రదర్శనలు, చిరకాలం గుర్తుండిపోయే ఇన్నింగ్స్లు, అలాగే మర్చిపోదగ్గ వివాదాలు ఉన్నాయి. 132 ఏళ్ల చరిత్రలో ఎలాంటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ అనుభవం లేకుండా ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఎంపికైన మొదటి ఆటగాడు వార్నర్. ఇక 2011లో న్యూజిలాండ్పై టెస్టుతో అరగేట్రం చేసిన 37 ఏళ్ల వార్నర్ 112 మ్యాచ్ల్లో 26 సెంచరీలు, 37 అర్ధ సెంచరీలతో 8,786 పరుగులు చేశాడు. 2019లో పాకిస్తాన్పై తొలి ఇన్నింగ్స్లో అజేయంగా 335 పరుగులు సాధించాడు. తన 100వ టెస్టులో దక్షిణాఫ్రికాపై తొలి ఇన్నింగ్స్లో 200 పరుగులు చేశాడు. గతేడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్గా నిలిచిన ఆసీస్ జట్టులోనూ ఉన్నాడు. 2014 నుంచి 2018 వరకు వార్నర్ కెరీర్ దూసుకెళ్లింది. 3 ఫార్మాట్లలోనూ వార్నర్ కీలక ఆటగాడిగా ఎదిగాడు. కానీ అతని దూకుడు స్వభావంతో ఆసీస్కు కెప్టెన్ అయ్యే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.